హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎప్పటి నుండో అనుకుంటున్న సప్త శనివారాల పూజ కళ అయితే ఈరోజు నెరవేరిపోయిందండి. ఈరోజు అయితే అనుకున్నాను చేద్దామని, కాకపోతే ఏదో ఒకటి పెండింగ్ వస్తూనే ఉంది. కానీ ఎలాగైనా సరే చేశానండి. పూజ అయితే మొదలుపెట్టాను. అయితే ఫుల్ తుఫాన్ అండి. తుఫాన్కి ఎలా ఉందంటే ఇల్లంతా కూడా గాలితో నిండిపోయింది. దీపాలు కూడా అలా ఊగుతూనే ఉన్నాయి. అంటే చూడండి, సినిమాల్లో చూపిస్తారు కదా, పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా జరిగేటప్పుడు కానీ తుఫాన్ వచ్చి ఎగిరిపోతున్నట్టు అలా అయింది. అయితే ఈరోజు ఎలాగైనా సరే నేను పూజ అయితే చేశానండి, మొదలుపెట్టాను. ఈ పూజ చేస్తే మనకి శని దోషాలు అయితే తొలగిపోతాయండి. నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధించే సప్త శనివారాలు పూజ తేలికగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. వీడియో చూసి నేనేమైనా పూజలో తప్పులు చేశానంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను క్లారిటీ ఇస్తాను. అయితే పూజ మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. మనం ముందుగా గోవిందాయ నమః, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలంటూ కోరుకుంటూ, స్త్రీలు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ముందు రోజు చేసి మరుసటి రోజు పూజ చేయకూడదండి, అది పాసి గడపే అవుతుంది. మనం అందుకనే స్నానం చేసిన తర్వాత అంత కాకపోతే 2-3 సార్లు చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇల్లంతా కూడా క్లీన్ చేయాలి, స్నానం చేయకుండా చేయకూడదండి. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత దేవుడి గది కూడా శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలండి. అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి, అస్సలు ఏ ఒక్కటే మర్చిపోకుండా. అయితే ఒకరోజు ముందే మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవచ్చు. అలాగే మనం నువ్వులు ఉండలు ఖచ్చితంగా పెట్టాలి స్వామివారికి, కాబట్టి మనం వాటిని మాత్రం ఖచ్చితంగా కడిగేసి ఎండలో అయితే ఆరబెట్టాలండి. లేదంటే రాళ్ళు ఇసుక ఉండొచ్చు, ఎంగిలి కాకుండా చూసుకోండి. అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, హారతి, కర్పూరం, గంధం, పసుపు, కుంకుమ, నువ్వుల లడ్డూలకి నువ్వులు, పరమన్నంకి అన్నీ కూడా బెల్లం, పాలు రెడీ చేసుకొని, నల్ల ద్రాక్ష పళ్ళు ఉండాలండి. తులసి మాల సిద్ధం చేసుకొని, మెయిన్గా వరిపిండి ఉండాలండి. వరిపిండి కూడా మనం శుచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండలోని మనం ఆడించి ముందు ఉంచుకోవాలండి. దాన్ని అయితే మాత్రం అదైతే అన్నిటికన్నా ముందు రెడీగా ఉండాలి. స్వామివారికి వరిపిండి దీపాలు అంటే ఇష్టం కాబట్టి దీపారాధన కూడా మనం అందులోనే చేయాలి, ప్రమిదల్లా చేసి. ఇంట్లో అందరూ కూడా శుచిగా ఉండాలండి. మనం పూజ చేసి పక్కన ఎవరో ఒకరు మైలుతో ఉన్న ఏమున్నా పూజా ఫలితం అయితే ఉండదు కూడా, మైలు కూడా లేకుండా చూసుకోవాలి. అయితే చిమ్మిల్ని దంచి చేస్తే నువ్వుల లడ్డు చాలా మంచిదండి, టేస్ట్గా వస్తాయి. అలాగే మనం దంచి చేయడం వల్ల ఏంటంటే స్వామివారి భక్తి ఆ రకంగా కూడా మనం నిరూపించుకోవచ్చు. వరిపిండి దీపాలు, నెయ్యి, అరటిపండు, వరిపిండిలో బెల్లం కూడా వేసి దీపాలను రెడీ చేయాలండి. అలాగే నెయ్యి, నువ్వుల నూనె కానీ ఏదైనా వాడచ్చు. 7 దీపాలు అమర్చాలండి. విఘ్నేశ్వరుడికి ఒకటి వేరేగా ఉండాలి, లక్ష్మీదేవికి కూడా పెట్టాలి ఒకటి. 4 దిక్కులకు కూడా 4 దీపాలు అమర్చాలి. వీలైతే కుబేరుడికి కూడా ఒక జ్యోతి వెలిగించండి. అయితే నేనైతే నల్ల ద్రాక్ష, పరమన్నం, గోధుమ రవ్వ హల్వా, పులిహోర, అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు కామన్ కదండి. పూజ షోడశోపచార పూజ చేసినాక స్వామివారికి అయితే హారతి ఇవ్వాలండి. అయితే మనం అష్టోత్తరం చదివినా, లేదంటే గోవిందనామాలు, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలిమేఘ శ్యామ గోవింద అని గోవిందనామాలు చదువుతూ అయినా సరే, అష్టోత్తరం గోవింద స్వామి అష్టోత్తరం చదువుకొని అయినా సరే మనం మన దగ్గర ఉన్న పుష్పాలు, లేదంటే ఏది ఉంటే అది, వెండి పుష్పాలు కానీ, లేదంటే మామూలు పుష్పాలు కానీ, అక్షింతలు కానీ, లేదు అంటే తులసి, ఈ 4తో ఏదైనా చేసుకోవచ్చు. మనం పూజ అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి అయితే మనం పూజ చేయాలండి. అలాగే ప్రసాదాలు కూడా, నైవేద్యాలు కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకొని స్వామివారికి అన్నీ కూడా మనం వడపప్పు, చలువడి ఇవన్నీ కూడా మనం పెట్టి స్వామివారికి చూపించాలండి. ఏదైనా సరే మనం ఈ పూజ చేస్తూ సూర్యభగవానుడికి కూడా అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిదండి. అయితే స్వామివారికి అష్టోత్తరం
అలాగే గోవిందనామాలు చదివిన తర్వాత మనం ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత హారతి అయితే ఇస్తాం కదా, అలాగే ఇంటందరూ కూడా హారతి తీసుకోవాలండి. 7 వారాల పూజకు స్త్రీలందరూ కూడా చాలామంది ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉండాలి అంటే ఉండగలిగిన వారు ఉండాలి. ఉండలేకపోతే అంటే నేను ఉపవాసం చేయలేను అని చెప్పి ఎవరైనా పెద్దలు ఉంటారు కదండి, అలాంటప్పుడు అంటే 55 దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే ఉపవాసం చేసే శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చు. లేదు అంటే కొబ్బరి నీళ్ళైనా తాగొచ్చండి. ఎందుకంటే అస్సలు ఏమీ తినకుండా ఉండకూడదు. ఎందుకంటే తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగినా మనకి డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని ఉంచుతుంది కాబట్టి కొబ్బరి నీళ్ళైనా తాగొచ్చు. అంటే మనం పూజ చేయాలి, మళ్ళీ మనం హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అయితే మాత్రం ఏదో ఒకటి తీసుకోవాలండి. పాలైనా తీసుకోవాలి కనీసం. అయితే 7 శనివారాలు కథ చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా వినాలి. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళేదో పూజ చేస్తున్నారులే అని చెప్పేసి చాలామంది వెనకెట్టి వెళ్తుంటారు, బయటికి వెళ్ళిపోతారు. అలా చేయకూడదండి. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూర్చొని పూజ చేసుకుంటే మంచిది. అలాగే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి. అయితే అష్టైశ్వర్యాలు ఇచ్చే సప్త శనివార పూజ భక్తి శ్రద్ధలతో చేయాలండి. 7 వారాలు అయ్యాక స్వామివారి కృప మన మీద ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఈ పనులు అయితే చేయాలండి. పేదవారికి అన్నదానం చేయాలి. అంటే చాలామంది ఏంటంటే ఇంట్లోని ఫ్యామిలీస్కి పిలిచి భోజనం పెట్టడం ఇలా చేస్తుంటారు. అయితే చేసుకున్నవారు చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ చాలా మటుకు మనం బయట ఎవరైతే చాలా పేదరికంతో ఒక పూటకు కూడా భోజనం లేని వారు ఉంటారో వాళ్ళకి అన్నదానం చేస్తే చాలా మంచిదండి. రెట్టింపు ఫలితం వస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఇలా పెట్టడం వల్ల మనకి ఏడుకొండల వారి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనిగ్రహ దోషాలు కూడా ఇలాంటి పనుల వల్లే గ్రహ దోషాలు కూడా తగ్గుతాయండి. అంటే ఇంట్లో మనం పెద్దల్ని గౌరవించాలి. అలాగే మన పిల్లలకు కూడా గురువులను గౌరవించమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే జీవితంలో పిల్లలు కూడా ఉన్నత స్థానాలకి వెళ్తారు. అయితే మనం ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తూ మనం పూజ ఎలా చేయాలి, పూజా విధానం ఎలా మనం ఉండాలి, ఇవన్నీ కూడా అయిన తర్వాత మనం పూజ అనంతరం 7 ముఖ్యమైన పనులు చేయాలండి. ఒకటి, మనం పూజ అనంతరం హారతి ఇవ్వాలి భక్తి శ్రద్ధలతో. రెండవది, మనం వెంటనే హారతి ఇచ్చి ధూపమేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రార్థన చేయాలండి. మేము ఇలా పూజ చేసాము, మా పూజని మీరు స్వీకరించండి అని చెప్పి చేసిన పూజని స్వీకరించమని అడగడం. ఇది రెండవది. నైవేద్యం మూడవ పాయింట్, అందరికీ కూడా ప్రసాదంలా పంచాలండి. మేము ఈ పూజ చేసుకున్నా అని చెప్పి మన ప్రసాదాన్ని ఇరుగు పొరుగు కూడా పంచుతూ ఉండాలి. అలాగే దీపం ఆరిపోకుండా చూడాలండి. దీపం ఎంతవరకు ఆయిల్ ఉందో అంతవరకు కూడా వెలిగేటట్టు చూసుకోవాలి. అలాగే దేవుని నామస్మరణ కూడా చేయాలి. అంటే గోవింద గోవింద అంటూ నామస్మరణ చేస్తూ ఉండాలి. 6వ పాయింట్, సాష్టాంగ నమస్కారం చేయాలండి. అలాగే 7వది, దానం లేదా అన్నదానం చేయడం కూడా చాలా మంచిది. అంటే చెప్పాను కదండి, ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకి అన్నదానం చేస్తే చాలా మంచిది. అంటే ఏమీ లేదండి, ఎంతో వేలు ఖర్చు పెట్టి అక్కర్లేదు. ఒక మీల్స్ అంటే ఆ రోజు కాకుండా మరుసటి రోజు మీల్స్ పంచడం, అంటే ప్యాకెట్లు కట్టేసి ఎవరైనా ఉంటారు కదా భోజనం లేకుండా, అలాంటి వాళ్ళకి ఇస్తే నిజంగా ఎంత మంచిదంటే ఈ పూజా ఫలితం అంతా వస్తుందండి మనకేను. అలాగే పంతులు గారికి మనం స్వయం పాకం ఇవ్వడం, ఇటువంటివన్నీ చేయాలండి. పూజ అయిపోయింది, ఆ నైవేద్యాలు మనమే తినేస్తాం అని కాకుండా ఇరుగు పొరుగుకి చేస్తూ ఇలా మనం అన్నదానం పేదలకి ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం తొందరగా లభిస్తుందండి. ఎందుకంటే పూజా ఫలితం ఉండాలి కదా, ఇలాంటివి చేయాలండి. ఎప్పుడు కూడా పూజ అయిపోయింది ఏమో చేస్తాంలే అని చెప్పేసి అలా కాకుండా పూజ మీద మనం ఆ రోజంతా కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తే మాత్రం ఇలా మనం ఈ 7 పాయింట్లు చెప్పాను కదండి, హారతి ఇవ్వడం, ప్రార్థన చేయడం, అలాగే స్వామివారికి అడగడం, అలాగే దీపం ఒత్తి ఆరిపోకుండా చూడడం, దైవ నామస్మరణ చేయడం, సాష్టాంగ నమస్కారం చేసుకోవడం,
అలాగే అన్నదానం లేదా దానం చేయడం. ఈ 7 పాయింట్లు కూడా ఈ సప్త శనివారాల పూజలో ఖచ్చితంగా ఈ ముఖ్యమైన పనులండి ఇవన్నీ. ఇవి చేయడం వల్ల ఏంటంటే పూజా ఫలితం ఎటు పోకుండా మనమే మూట కట్టుకోవచ్చు. నిజంగానే అలా పూజ చేస్తే నిజంగా మనం ఏది అనుకుంటున్నామో అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎవరైనా సరే ఉద్యోగ ఆటంకాలు ఉన్నా, లేదంటే మనం ధనపరంగా ఇబ్బందులు పడుతున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే శనిగ్రహ దోషం ఉంటే మాత్రం వెంటనే పోతుందండి, తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలా రాను రాను మనం పూజ అవుతున్న కొలది మనకి మంచి అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఈ పూజ చేశాను, నాకు ఇది జరిగింది, ఈ మంచి జరిగింది అని చెప్పి ఏమైనా కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయండి పూజలో. అయితే నేను ఈ పూజ అనుకొని సంవత్సరం అవుతుందండి. సంవత్సరం అయిన తర్వాత ఇప్పటికి నా కళ నెరవేరింది. నిజంగా ఇప్పుడు చేయగలిగాను. ఎందుకంటే ఉంటాయి కదండి ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొని పూజ అయితే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అవేవి కూడా మైండ్లో లేకుండా ఇవి ఉంటే నాకు దేనికైనా పనికొచ్చినేమో అన్న మైండ్లో రాకుండా స్వామివారికి చేశాను పూజ. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాను, నాకు 20 రూపాయలు ఇవ్వరా భగవంతుడు అని చెప్పి మనం ముందుకెళ్ళాలండి. అయితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినవి నేను చెప్తాను. అలాగే ఈ పూజలో నేనేమైనా తప్పులు చేసి ఉంటే నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.